అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ చూద్దాం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. లీగల్ విషయాలు నాకు అవసరం లేదని మాత్రం ఎవరు అనొద్దు. ఈరోజు ముఖ్యాంశం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరగడం వల్ల కోర్టులకు కూడా టెక్నాలజీ అనేది తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అంటే ఈ కోర్టులన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా పర్యవేక్షణలోనే జరుగుతాయి. జీతభత్యాలు కానీ మిగతావన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు హైకోర్టులు చూసుకుంటారు. దీంట్లో సమన్స్ సర్వీస్ అవ్వడం అనేది ఉంటుంది. అంటే మీ మీద ఎవరైనా కేసు పెడితే ఒక సమన్ కాగితం పట్టుకొని క్రిమినల్ కేసు అయితే పోలీసులు వస్తారు, సివిల్ కేసులు అయితే కోర్టు నుండి అమీన్లు వస్తారు. వచ్చి మీతో ఆ కాగితాలు అవి చేతిలో పెట్టి మీతో సంతకం పెట్టి తీసుకెళ్తారు. ఇది ఎప్పుడుండో బ్రిటిష్ కాలం నుండి వస్తున్నటువంటి ప్రొసీజర్. దాంట్లోని మార్పులు చేశారు. ఎలా మార్పులు చేశారంటే సమన్లో ఈమెయిల్ అయినా వస్తుంది, వాట్సాప్ మెసేజ్ అని వస్తుంది, మామూలు మెసేజ్ అని వస్తుంది, లేకపోతే ఫోన్ కాల్ అని వస్తుంది. మీ మీద ఇలాగా కుంసత్ శ్రీనివాస్ గారు మీ మీద కేసు ఫైల్ చేశారు, మీరు ఆయనకి 5 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు, ఈ వివరాల మీద ఇలా కేసు వేశారు, ఓఎస్ నంబరు వివరాలతో సహా వస్తుంది. అది ఎలా వస్తుంది? మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ దేని ద్వారా వస్తుంది. అవి వ్యాలిడే అని చెప్పి ఆ ఏపీ ప్రభుత్వం అనేటువంటిది టెక్నాలజీని రెడీ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని పొందుపరిచింది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టము పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్లో నమోదు చేయాలి. మహిళలు పిల్లలపై జరిగేటువంటి నేరాల కేసుల వివరాల్లో సమన్లో వారెంట్లు జారీ అమలు చేసే సమయంలో బాధితుల గుర్తింపు బయటకు రాకుండా చూసుకోవాలి. అంటే కొన్ని క్రిమినల్ లేడీస్ మీద జరిగిన విషయాలు అయితే వాళ్ళు పూర్తిగా వాళ్ళ పేరు చెప్పరు. ఉదాహరణకి చెప్తున్నాను, సంధ్య అని పేరు ఉందనుకోండి, దాని పేరు మార్చి దిశ అని అలా పెడతారన్నమాట. ఆ అమ్మాయి పేరు కానీ వివరాలు బయటికి తెలియకుండా చర్యలు తీసుకునే విధానాన్ని అధికారులకి చాలా గట్టిగా చెప్పారన్నమాట. అంటే కోర్టు డిజిటల్ సీల్ ప్లాట్ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ బాగా ఏమీ లేదు, అడిగి ఈమెయిల్ లేదు, వాట్సాప్ లేదు, ఫోన్ లేదు, ఏమి టెక్నాలజీకి సంబంధించిన ఏమీ వాడలేడు, బాగా తెలియదు అతనికి ఏమి, అన్ఎడ్యుకేటెడ్, అలాంటి వాళ్ళకి ఏమవుద్దంటే పాత పద్ధతులు కొనసాగుతూ ఉంటాయి. ఫోన్ కానీ ఈమెయిల్ కానీ లేని వారు పాత పద్ధతులే, అంటే మనిషే పట్టుకెళ్ళి నేరుగా వాళ్ళకి ఇచ్చి సంతకాలు పెట్టించుకొని వస్తాడు. ఇవి ప్రక్రియ అన్నమాట. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి ఒక్కళ్ళ అడ్రస్ రాసేటప్పుడు వాడు ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి తీసుకుంటున్నారు, ఆధార్ కార్డులు కూడా తీసుకుంటారు. మీరు కూడా ఎవరికైనా అప్పిచ్చి ప్రొమిసరీ నోట్ రాయించుకున్నప్పుడు, చెక్కు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు జెరాక్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబరు, అందు మీద ఉన్న ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీలు అన్నీ కూడా వివరంగా ఉంటాయి. సమన్లు మీరు పట్టుకెళ్ళి ఇవ్వకుండా డైరెక్ట్గానే సమన్లో అందజేసే ప్రక్రియని ప్రభుత్వాలు కోర్టులు కలిపి ఆధునిక పద్ధతిలో స్టార్ట్ చేశాయి అనమాట. ఇవి చాలా ఉపయోగం, ప్రజలకు చాలా ఉపయోగం. త్వరితగతిన కేసులు అయ్యేటువంటి ప్రక్రియ కూడా జరగబోతుంది. జనాభా వల్ల మనకు కొద్దిగా లేట్ అవ్వడం అనేటువంటిది వాస్తవమే. జై హింద్, భారత మాతాకి జై.